యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈవో కార్యాలయంలో ఈవో భాస్కర్రావుతో గొడవకు దిగారు. బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ను ఈవో ఎందుకు నేరుగా వెళ్లి ఆహ్వానించలేదు, చిన్నజీయర్ స్వామి చెప్పే వరకు కూడా ఆహ్వానించకపోవడం శోచనీయమని అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈవో కార్యాలయంలో ఈవో భాస్కర్రావుతో గొడవకు దిగారు. బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ను ఈవో ఎందుకు నేరుగా వెళ్లి ఆహ్వానించలేదు, చిన్నజీయర్ స్వామి చెప్పే వరకు కూడా ఆహ్వానించకపోవడం శోచనీయమని అన్నారు. కేసీఆర్ను ఆహ్వానించడానికి వెళ్లిన అయ్యగార్లను అధికారులు ఎందుకు తిట్టారని మండిపడ్డారు. యాదాద్రి రూపకర్త బాపు కేసీఆర్ అని ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు బ్రహ్మోత్సవాలలో డోనర్లను, వీఐపీలను, స్థానిక బీఆర్ఎస్ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను అవమానించిన ఈవో భాస్కర్రావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవస్థానం ఈవో భాస్కర్రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా, దేవస్థానం ఈవోనా అని మండిపడ్డారు. ఈవో భాస్కర్రావు కాంగ్రెస్ తొత్తు, అందుకే కొండపైన పనిచేస్తున్న, సురక్షలో పనిచేస్తున్న 60 మందిని సస్పెండ్ చేశారు. ఈ అధికారం ఈవోకి ఎక్కడిదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించింది కేసీఆర్ అని దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ యాదాద్రి నిర్మాణకర్త అని చెప్తారని అన్నారు. సస్పెండ్ చేశాం కదా, ఇంకా 6 నెలలు ఇక్కడ ఎవరికి చట్ట ప్రకారం మేము చేస్తాం. దీంట్లో ఎమ్మెల్సీ కోర్టు గారు మీకంటే నాకు దగ్గర నాకు చాలా క్లోజ్ కూర్చోబెట్టుకున్నా, మంచిగా విసుగులు ఎక్కడ కూర్చోబెట్టాలా అన్నాడు. అక్కడ మంచిగా విసుగులు కూర్చోబెట్టాను. ఎవరు ముందు కూర్చున్నారు, ఎవరైనా కూర్చున్నారు అనే సమస్య. ఏమైందంటే ఆయన ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టి సెకండ్ లైన్ పోయారు. మేమందరం ఈ బిజీలో ఉండి ఇంకో లైన్ ముందు వేసుకున్నాం. ఆ టైంలో ఆయనకు చెప్పామని గుడిలోనే ఉన్నారు, మీరు దర్శనం చేసుకొని వస్తా అన్నారు. మీరు అడగండి కావాలంటే ఎమ్మెల్సీ మనం ఒక రోజు తలంబ్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ఆ విఐపీ దాంట్లో వార్డు మెంబర్ గాను రావచ్చా? సేవలో అందరికీ రెప్రజెంటేషన్ ఇస్తే ఒక నిర్లక్ష్యంగా మేము అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈవో గారు నిర్లక్ష్యంగా నాకు పని ఉంది, అది ఉంది అని చెప్తున్నారు. ఇది పూర్తిగా కూడా అవమానకరం. ఈ బ్రహ్మోత్సవాలలో ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఒక వార్డు మెంబర్ కానీ బీర్ల శంకర్ గారు కావచ్చు, అదేవిధంగా మన ఈరసారపు యాదగిరి గారు, కాంగ్రెస్ నాయకులు పట్టు వస్త్రాలు అదేవిధంగా తలంబ్రాలు మోసుకొని వస్తే నేను అడిగాను, వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళ సొంతం తెచ్చుకున్నారు, జేబులో తలంబ్రాలు పట్టుకొని వచ్చారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ ఈయన ఎమ్మెల్యే తొత్తు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడిది నేనేమన్నా ఎవరైనా రావచ్చా నాకు విఐపీ దాంట్లో కానీ అడిగిన. వాళ్ళు ఎందుకు వచ్చినారు, ఎట్లా వచ్చినారు, వాళ్ళు తలంబ్రాలు ఎట్లా తెస్తారు, ప్రభుత్వం నుంచి తలంబ్రాలు కావని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు వచ్చారంటే నన్ను దాటేస్తున్నారు. అంటే ఇది మీరు ఆలోచన చేయండి. ఇంతవరకు గతంలో 40 సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ కూడా ఇటువంటి అవమానకరంగా ప్రభుత్వ ప్రోటోకాల్ను ఉల్లంఘించి మరి చేసినటువంటి ఈవో గారు నిజంగా కూడా శిక్షార్హుడు. మరి అది ఒకటి.
అదేవిధంగా కేసీఆర్ గారి దగ్గరికి అంత గొప్ప నాయకుడు, ఈ దేవస్థాన రూపశిల్పి గౌరవ మహనీయులు మా బాపు కేసీఆర్ గారు ఇంత గొప్పగా దేవాలయం నిర్మించి ప్రభుత్వ ఖజానాకి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఏకార పైసలు కూడా ఖర్చు పెట్టి ఈరోజు సంపదను మింగుకుంటూ తినుకుంటూ మీరంతా నువ్వు నీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తలకు రోడ్ల మీద అడ్డగోలుగా షాపులు ఇచ్చుకుంటూ ఫోన్ చేస్తూ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక ఎంప్లాయీని ఎందుకు కొడతావు? నీకేం అధికారం ఉందని కొడతావు? షోకాజు నోటీసులు ఇస్తున్నావు, బెదిరిస్తున్నావు. ఏం నియంతవను? చిన్న స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నావు. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరు కూడా ఎవరు సంతోషంగా లేరు, అర్చకులు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇంకోటి కూడా మీరు గ్రహించాలా, మీరు కూడా చూస్తున్నారు 40 సంవత్సరాల నుంచి ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి శోభ గారు వచ్చినప్పుడు కూడా పట్టు వస్త్రాలను తీసుకొచ్చినప్పుడు ఆ కళ్యాణ మండపం కింది నుంచి అయ్యగారులు వచ్చి తీసుకుపోయారు, అయ్యవార్లు వచ్చి తీసుకుపోయారు పైకి. కానీ వార్డు మెంబర్ కాని వాళ్ళు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళు కూడా మండపం ఎక్కి తలంబ్రాలు ఇచ్చారు. అందుకే అక్కడ అయ్యగారులు కూడా కిందికి దిగిరిపోన్నారు, ఇష్టం లేక, పద్ధతి కాదని చెప్పి. ఎంత ఘోరాతి ఘోరమండి. పైకి ఎట్లెక్కిరు? 40 సంవత్సరాలు లేని సాంప్రదాయము. వార్డు మెంబర్ కాని వాళ్ళు కాదు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పైకి పోకూడదు. మరి అయ్యగారులే కళ్యాణ మండపంలో ఉంటారు, మరి పైకి ఎందుకు ఎక్కిరు వీళ్ళు? దాని గురించి మాట్లాడే ఆయన తప్పించుకొని పోతున్నాడు. నాకు పని ఉంది పోతున్నాడు కాబట్టి